అమ్మో! పొరపాటున కూడా పిల్లల దగ్గర ఏదైనా మనం మాట ఇచ్చామా, ఆ మాట నెరవేర్చుకునేదాకా అస్సలు మనలైతే వదలరు. ఇయైతే నేను మార్నింగ్ అయితే గనక మాకొకళ్ళు మామిడికాయలన్నది ఇచ్చారు. ఈ మామిడికాయలు మార్నింగ్ చూసాడు. చూస్తే మామిడికాయ తిన్నాడు. తియ్యగా ఉన్నాయన్నమాట ఈ కాయలైతే గనక. మరి ఏం కాయలో నాకు తెలీదు. ఇవైతే గనక చాలా తియ్యగా ఉన్నాయి. అయితే మార్నింగ్ ఒక కాయ తిన్నాడు. తర్వాత జ్యూస్ చేయమన్నాడు. చేయమంటే పాలు లేవు సాయంత్రం తెప్పిస్తాను. తెప్పిచ్చి చేస్తానులే అని చెప్పేసి అన్నాను. ఐస్ క్యూబ్స్ లేవు కదా! అంటే ఐస్ క్యూబ్స్ పెట్టు అన్నాడు. ఐస్ క్యూబ్స్ పెట్టాను. తర్వాత పడుకోబెట్టేసాను. మధ్యాహ్నం పడుకున్నాడు. పావు తక్కువ 6కో, 6:30కో 6:30కో లేసాడు. లేసి ఇంక మొదలెట్టాడు. నాకు జ్యూస్ కావాలి, మ్యాంగో జ్యూస్ కావాలని మొదలెట్టాడు. అరే! ఇప్పుడు టైం ఎంతయిందిరా? ఇప్పుడు నువ్వు అన్నం అది తినాలి కదా! చాలా టైం అయింది కదా! చేస్తానులే. పాలు లేవు తెప్పిస్తాను ఉండు అని చెప్పేసి అన్నా. లోపల ఎవరో వస్తే మాట్లాడుతూ ఉన్నాను. ఇంక తర్వాత అయ్యగారికి జ్యూస్ అయితే చేయలేదు నేను. సరే అని చెప్పేసి 8కి అన్నం తినరా అంటే, "నువ్వు నాకు జ్యూస్ చేత్తేనే అన్నం తింటాను లేతే తినను" అన్నాడు. సరే అయితే నువ్వు అన్నం తింటే నీకు జ్యూస్ ఇస్తానని చెప్పి ఒక మాట అన్నా అంతే. ఇంక అన్నం తిన్నాక మొదలెట్టాడు. అదిగో నువ్వు నాకు జ్యూస్ చేస్తానన్నావు. నాకు జ్యూస్ చేయలేదు. నాకిప్పుడు జ్యూస్ తాగాలనిపిస్తుంది. నువ్వు చేస్తావా చెయ్యవా? జ్యూస్ చేస్తావా చెయ్యవా? నీ ఒక్క లెక్కని మామూలుగా కాదు. నువ్వు నన్ను చీటింగ్ చేసావు. నువ్వు నన్ను చీటింగ్ చేసావు. చీటింగ్ చేయకూడదు. నువ్వు నన్ను చీటింగ్ చేసావు. నేను డ్యాడీతో చెప్తాను. నువ్వు నన్ను చీటింగ్ చేసావని. అది ఇది అని అమ్మ ఒక లెక్కన ఏడుస్తానే ఉన్నాడు. సర్లే ఇంకా అని చెప్పేసి అనుకున్నా. పాలు లేవమ్మా ఇంట్లో అంటే, లేకపోయినా పర్లేదు నాకైతే జ్యూస్ కావాలి, జ్యూస్ కావాలి, జ్యూస్ కావాలని కూర్చుంటే, ఇక సర్లే అని చెప్పేసి పెరుగు మామూలుగా అయితే అయ్యగారు పెరుగు అసలు తినడు. మజ్జిగ కూడా తాగడనమాట. ఇంక సర్లే ఇంక పెరుగు కూడా తిన్నట్టు ఉంటదని చెప్పి, సరే అని చెప్పేసి ఇంక పెరుగుతోటి ఇలాగ ఒక 6 ఐస్ క్యూబ్స్ ఏసి బ్లెండ్ చేశాను. మామిడికాయ అయితే చాలా తియ్యగా ఉందన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ నేను షుగర్ కానీ ఏమి యాడ్ చేయలేదు. ఒకవేళ కనుక మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటే గనక ఇక్కడైతే గనక మనం బెల్లం అన్నది యాడ్ చేసుకోండి. షుగర్ కన్నా బెల్లం అయితే ఇంకా మంచిది. హెల్త్‌కి మంచిదని అంటారు కాబట్టి బెల్లం అయితే మంచిదని అనుకున్నా. ఇదిగో ఇక్కడైతే చూసారు కదా! ఇలా వచ్చింది నాకు. అదే మన ఐస్ క్యూబ్స్ ఎయకపోతే ఇంకా గట్టిగా వస్తదన్నమాట. కానీ కొంచెం పలుచగా ఉంటదని ఇక్కడ నేనైతే గనక ఐస్ క్యూబ్స్ ఏసాను. ఇగో తర్వాత ఇంకా స్పూనేసిస్తే అయ్యగారు శుభ్రంగా లాగించారు. లాగించి ఇంకా చాలా డైలాగులొచ్చినియమాట. నేను ఆడికి చెప్పలా. చెప్పకంట గడ పెట్టేసి వచ్చి ఈ అయ్యగారికి సర్ప్రైజ్ చేద్దాం అన్నట్టు గడ పెట్టేసి సర్లే ఏడిస్తే ఏడ్చుకో అని చెప్పేసి వచ్చేసాను. ఇగ గడ పెట్టి జ్యూస్ చేశానమాట నేను. గడ తీయగానే అయ్యగారు సర్ప్రైజు. ఇక్కడ చూడండి అలిగి అయ్యగారు ఎలా పడుకున్నాడో. అలిగి పడుకున్నాడు. ఇక నవ్వొచ్చేస్తుంది. చేతిలో చూసాడు కదా! ఇంక నవ్వే నవ్వు. ఎంత గమ్మున లేసిపోయాడో చూసారా? ఇంక అది చూడగానే మన వోడికి ఇంక మామూలుగా కాదు. ఇక మామూలుగా ఆనందం కాదు. చెయ్యకపోతే అప్పుడంట రాత్రంతా ఏడుత్తూనే ఉందుడంట. ఆడు పడుకోకుండా నన్ను పడుకోనివ్వకంట చేదుడంట. అంతేనా? అంతే. ఏంటా ఇచ్చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విన్నారా? మధ్యలో నేనిక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటుంటే వచ్చి ఏదేదో మాట్లాడేస్తాడు. లైక్ సర్ప్రైజ్ అంట. ఏంటి సర్ప్రైజా? సర్ప్రైజ్ చెయ్యండి అంట. సర్ప్రైజ్. సబ్స్క్రైబ్ చేయండి కాదు సర్ప్రైజ్ చెయ్యండి. సర్ప్రైజ్ ఏదో ఒకటి చేయండి. అదిగో విన్నారా? సర్ప్రైజ్ ఏదో ఒకటి చెయ్యండంట. ఇక్కడైతే అయ్యగారికి బాగా నచ్చింది. సూపరుంది. నాకు తెలియదంతకే బాగా. పెరిగి పెరుగు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా! వాయిస్ అరుస్తున్నానని. వాయిస్ ఓవర్‌లో చెప్తాను కదా! పెరిగేసానని. ఇప్పుడు పెరిగేసానని తెలిసిపోయింది కదా! అందుకని చెప్పి పెరుగు బాలేదంట. పెరుగని తెలియనప్పుడేమో సూపరు అసలు ఇంక మామూలుగా కాదు. నువ్వు తోపు నిన్ను ఆపేవాడు లేరు అని అన్నాడు. ఇప్పుడేమో ఇప్పుడు పెరిగేసానని చెప్పాను కదా! వాయిస్ ఓవర్‌లో అందుకే బాలేదంట. నాకి నాకి తినేసాడు. స్పీడ్‌గా తినేసాడు. ఎక్కడ ఆగకంటాను. మళ్ళీ ఎవరైనా తినేత్తారేమో అని చెప్పి తినేసాడు. అన్నయ్యోటి లేడు విజయనగరం వెళ్ళాడు. పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళాడన్నమాట విజయనగరం. ఈయన గారు ఒక్కరే. అందుకని ఇంక ఈయన గారి ఆటలు సాగుతున్నాయన్నమాట. మామూలుగా సాగట్లేదు. నైట్ 9కి పిల్లోడు నా చేత ఇప్పుడు జ్యూస్ చేయించుకున్నాడు. "జ్యూస్ చేత్తావా? లేకపోతే ఆర్డర్ పెడతావా? జ్యూస్ చెయి లేకపోతే ఆర్డర్ పెట్టు." ఇక పడుకొని లెగిసి ఇంక అదే పళ్ళంగా పట్టుకున్నాడు జ్యూసు అని. అమ్మో! ఈ పిల్లలతో చాలా కష్టం. అయిపోయింది తినేసాడు. ఇంకొద్దు అయిపోయింది. ఇక్కడ చూడండి ఎన్ని కబుర్లు చెప్తాడో. సూపరుంది. మళ్ళీ మళ్ళీ నాకిదే కావాలి. నాకిది రావట్లేదు ఇలా పెట్టడం. అది మొత్తమంతా కూడా మ్యూట్‌లోకెళ్ళిపోతుంది. మా అబ్బాయి వాయిస్ పెడదాం అని అనుకున్నాను గానీ, మొత్తం మ్యూట్‌లోకెళ్ళిపోతుంది. సర్లే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.